ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మీ ముందుకు వచ్చినటువంటి సినిమా వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసినటువంటి ఇద్దరు అమ్మాయిలు 1970లో విడుదలైన తెలుగు చిత్రం ఇది. ఇందులో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసి అక్కినేని నాగేశ్వరరావు గారు, శోభన్ బాబుల సరసన నటించింది. ఈ చిత్రానికి ఈ అద్భుతమైన నటన ఈమె 2 రకాల వేరియేషన్ ఉన్న పాత్రలో నటించింది. ఒకటి సాత్వికమైన పాత్ర, రెండవది ఎవరిని లెక్క చేయకుండా చాలా తలపిరుసుగా ఉండే పాత్ర ఒకటి. ఈ 2 పాత్రల్లో కూడా ఆ అమ్మాయి చాలా అద్భుతంగా చేసి అందరినీ కూడా మెప్పించింది. అందరూ కూడా శభాష్ అన్నారు. అయితే ఇక్కడ నాగేశ్వరరావు గారు సాధారణంగా నాగేశ్వరరావు గారు ఎప్పుడు కూడా హైదరాబాద్, ఆయన సినిమాలన్నీ హైదరాబాదు సారథి స్టూడియోలోనే షూటింగ్లు చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రొడ్యూసర్స్ ఆయన మిత్రులు కాబట్టి మద్రాసు వచ్చి జెమినీ స్టూడియోలో షూటింగ్ చేశారు. అలాగే శోభన్ బాబు గారు కూడా ఇందులో మంచి క్యారెక్టరు. ఆయన ఎక్కువ నిడివి లేని పాత్ర అయినా కానీ చాలా అద్భుతంగా చేశారు. దీని దర్శకులైనటువంటి పుట్టన్న గారు, ఆయన కన్నడ ఎన్నో సినిమాలు కన్నడం, తమిళంలో చేసిన చాలా ఫేమస్ డైరెక్టర్ అనమాట ఆయన పుట్టన్న గారు. ఆయన ఈ సినిమాకి డైరెక్టరు, చాలా అద్భుతంగా చేశారు. అలాగే సంగీతం కేవి మహాదేవన్ గారు, ఈయన స్వరపరిచిన పాట ఇందులో చాలా అద్భుతమైన పాట, చల్లటి పాట ఇది. ఈ చల్లని లోగిలిలో ఈ బంగారు కోవెలలో అనే పాట. ఈ చల్లని లోగిలిలో ఈ బంగారు కోవెలలో అనే పాట సూపర్ హిట్ అయింది. నిజం చెప్పాలంటే సినిమా విజయానికి కూడా ఈ పాట కారణం అయిందని చెప్పవచ్చు. దాశరథి గారు ఈ పాటని చాలా అద్భుతంగా రాశారు. ఆయన చిన్న చిన్న పదాలతో పెద్ద అర్థం వచ్చేలాగా రాశారు ఈ పాటని. ఈ పాట చాలా సూపర్ హిట్ అయినది. అలాగే చిత్రం మొత్తం మద్రాసు జెమినీ స్టూడియోలోనే జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు గారు అక్కడికే వెళ్ళి షూటింగ్ చేసి వచ్చారు. ఇక మళ్ళీ ఇంకోసారి ఆమె గురించి వాణిశ్రీ గారి గురించి చెప్పుకోవాలి. మంచి పాత్ర ఇది, ఆవిడకి నచ్చింది పాత్ర. టైటిల్ రోలు చాలా అద్భుతంగా చేసింది. చాలా వేరియేషన్, చాలా అద్భుతం అనమాట. ఇది ఆ సినిమా చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగా చేసింది అనేది. ఇక నిర్మాతల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు స్నేహితులు కాబట్టి వాళ్ళు ఎంతో ప్రేమగా తీసుకెళ్ళి అక్కడ చేయించారు. అసలు ఇంకొకరికైతే ఆయన మద్రాసు వెళ్ళి చేయరు. ప్రొడ్యూసర్స్ కంపెనీస్ మీద బ్యానర్ మీద వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. టైటిల్ రోల్ వాణిశ్రీ అద్భుతంగా చేసింది. టోటల్గా సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది, ముఖ్యంగా మహిళల ఆదరణ పొందింది ఈ సినిమా. అయితే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మిత్రులు ఎందుకనో సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. నమస్తే.